శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మన రాష్ట్రానికి గానీ యూత్ కానీ కావాల్సింది పథకాలు ఉచితాలు ఇవన్నీ కూడా కాదు, ఒక ఫ్యూచర్ ఇవ్వండి వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్ లాగా ఫ్యూచర్ లో వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి అనే విధంగా చెప్పారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో అది 100% నిజం. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ఈ సర్వసత్తాక రాజ్యంలో నీతిగా నిజాయితీగా ఒక రూపాయి తీసుకోకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా రాజకీయాలు చేయడం అసంభవం. మనం క్రీస్తు పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ, లేకపోతే అప్పటిలో రాసులుగా అమ్మేటటువంటి ప్రాంతంలో కానీ మనం లేవు. ప్రజలందరూ కూడా, ఇంక్లూడింగ్ అందరూ కలిపి కూడా స్వప్రయోజనం లేకపోతే ఎవరేమీ చేయటం లేదనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే దానివల్ల నేరుగా ప్రజలకు ఉపయోగం, ఉపాధి అనేది కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తామనే విధంగా ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. మనం ఇస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారని నాయకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. సో అసలు ఇట్లాంటి రోజులు వస్తాయి అనుకుంటున్నారా? నిజంగా పథకాల వల్లే ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారంటే, మొన్న ఎన్ఏడి ఎలియన్స్ వాళ్ళు 15,000 ఆటో వాళ్ళకి వేశారు. ఆ 15,000 వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారా? లేదు. అలాగే ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ వల్లే ఆడవాళ్ళందరూ కూడా ఆ ఫ్రీ బస్ తోటే రోజంతా గడుపుతున్నారా? లేదు. పథకాల వల్ల ప్రజలు సోమరపోతులుగా మారుతున్నారు అనేటటువంటిది ఒక అపోహ, అది ఒక అవకాశం. మీరు తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకోకూడదు? వాడు తీసుకుంటున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు? దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అవటం లేదు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అయ్యేటట్లయితే వాళ్ళు ఇచ్చేటటువంటి అరకొర అమౌంట్తో ప్రజలందరూ ఎలా బ్రతుకుతారు? కాకపోతే ఏదైనా చేసేటప్పుడు అది నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరితే అది ఆ ఇచ్చిన దానికి ప్రయోజనం అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యవస్థలో కానీ బలమైన మార్పును తీసుకురావాలంటే అది ఆర్థికంగా మాత్రమే తీసుకురాగలం. చెప్పండి. సరే, ఇప్పుడు యూత్ అందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తే ఈ పథకాలు నిర్మూలించి ఒక ప్యూర్ గవర్నమెంట్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందంట. యువతంతా కూడా మాకొద్దు ఈ పథకాలంటే ఎక్స్పర్ట్ వస్తుందన్నమాట. అపోజిషన్లో ఏ పార్టీ ఉందో వాళ్ళు గెలుస్తారు. సో భారతదేశంలో పూర్తిగా స్ట్రాటజికల్ ప్లే, పొలిటికల్ అనేటటువంటిది, ఎలక్షన్స్ అనేవి స్ట్రాటజికల్ ప్లే. సో యువతంతా కూడా బయటికి వచ్చి ఫైట్ చేసి ఎలాగైనా మన రాష్ట్రం కావాలి, మన భవిష్యత్తు కావాలి అన్నప్పటికీ కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆ యువతను ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ లీడర్స్ కానీ, ఆ నాయకులు కానీ వాళ్ళే డబ్బులు ఇస్తారు పంచమని. సో ఇచ్చిన తర్వాత డబ్బులు ఎందుకు తీసుకోకూడదు? మనం ఎందుకు తీసుకోకూడదు? తీసుకొని మనం నచ్చినట్లు ఓటేద్దామని చెప్పేసి అంటారు. ఈ నాయకులే అంటే సోకాల్డ్ చాలామంది పొలిటీషియన్స్, వాళ్ళు డబ్బులు తీసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. ఎప్పుడైతే ఒక పొలిటీషియన్ తన నియోజకవర్గం కానీ, తన కన్సిస్టెన్సీ కానీ, తన కాన్స్టిట్యూషన్ కానీ, తన యొక్క నియోజకవర్గానికి ఎప్పుడైతే ఆయన డబ్బులు ఖర్చు పెడతాడో ఆ డబ్బులు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలవలేని భయంతో డబ్బులు ఖర్చు పెడతాడు. అపోజిషన్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాను కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటారు. ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు కావాలని చెప్పేసి ఆటోమేటిక్గా తీసుకుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి కారు ఆ అమౌంట్ చెల్లించే, చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి అమౌంట్ అంతగా చెల్లించాలని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారన్నమాట. ఏ రాజకీయ నాయకుడు అలా ఉన్నాడు? సో ఓవరాల్ గా ఈ మాట అనేది కరెక్ట్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు అన్నది 100% కరెక్ట్. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఓవరాల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉపాధి కల్పించడం అనేది చాలా కత్తి మీద సాగు. నిజంగా కానీ ఆ మార్పు వచ్చేటట్లయితే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత అదృష్టవంతులు ఆ ప్రజలు కానీ ఎవరు ఉండరు అనమాట. మా ఒపీనియన్ ఏముందన్నా, ఇప్పుడు ఒక మాట చెప్తాడన్నా, పవన్ కళ్యాణ్ గారనే కాదు, మేమైనా కూడా ఒకటే మాట అంటాం. మా యూత్కి కావాల్సింది 25 years కాదు, ఇంకా 50 years ఫ్యూచర్ అయినా కావాలి మాకు. మేము ఇస్తే 25 కాదు 100 తీసుకుంటాం, దాంట్లో ఏ డోకా లేదు. కానీ ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు 100కి 1000% కరెక్ట్. ఎందుకంటే ఈ పథకాల వల్ల ఎటువంటి యూజ్ లేదన్నా. ఈ పథకాల లేజినెస్ పక్కన పెడితే అసలు పథకాలు దేనికన్నా? ఇప్పుడు పథకాలు ఈ రోజు నువ్వు ఇచ్చుకుంటా పోతే రేపు పొద్దున ఆర్థికంగా ఎట్లా కోలుకుంటావు నువ్వు? తర్వాత ఉద్యోగాలు ఎలా ఇస్తావు? ఉద్యోగాలు ఎలా ఇస్తావు? ఉపాధి ఎలా ఇస్తావు? ఉపాధి హామీ ఎలా ఇస్తావు? నువ్వు ఆ హామీ ఎలా కల్పిస్తావు? అసలు ముందు ఒకటి చెప్తున్నా, ఈ పథకాలు ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఒకటి ఇండియాలో అమలు చేయకూడదు. ఫస్ట్ థింగ్ మన దేశాన్ని సగం నాశనం అవడానికి కారణం ఈ పథకాలు. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, జర్మనీ దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళు పథకాలకు ఎక్కువ అలవాటు పడరు. వాళ్ళు పార్టీల మీద వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. వాళ్ళు ఏ పార్టీ మీద డిపెండ్ కారు. మనమే ఇక్కడ వాళ్ళు ఇచ్చే పథకాలకు
వాళ్ళు ఇచ్చే హామీల మీద డిపెండ్ అవుతాం. మరి ఈ ఇక్కడ మాటకు వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పథకాలు ఇస్తుంది కదా, మరి దానికి ఏం చెప్తారని చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తారు. మన పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించారన్న దాని విషయం. ఆల్రెడీ జగన్ గారు ఇచ్చారు పథకాలు, మళ్ళీ కూటమి ఇప్పుడు పథకాలు ఇస్తుంది. ఇప్పుడు ఆయనకి నాకు తేడా లేకుండా పోతుంటే ఏం అర్థంగా? అదే జగన్ గారిని గెలిపించచ్చు కదా మరి, అన్ని పథకాలు ఇచ్చే బదులు ప్రజల అంటారు కదా. mindset కూడా మాకు పథకాలు ఇస్తేనే ఓట్లేస్తాం అనే విధంగా మారిపోయింది. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు ప్రజలు? ప్రజలు మారిపోలేదు, పాలకులు అలా చేశారు ప్రజల్ని. వాళ్ళు పథకాలు ఇస్తే గానీ మాకు ఓట్లు లేరని చెప్పేసి ప్రజల్ని పాలకులు అలా మార్చడం వల్ల మన ప్రజలు పిచ్చి పట్టిపోయింది. ప్రజలకు కూడా ఇది ఉంటేనే మాకు ఒక 10 రూపాయలు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని పథకాలకు అలవాటుపడ్డారు. ఇక్కడ కావాల్సిన పథకాలు కాదు. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అని చెప్పేసి స్కీమ్ పెట్టారు. ఫ్రీ బస్ అనే స్కీమ్ ఒక వేస్టింగ్. రాష్ట్రం కాదు, ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలంటే విద్యార్థులకు పెట్టాలి, పేషెంట్లకు పెట్టాలి, హ్యాండిక్యాప్డ్కి పెట్టాలి, లేకపోతే సోన్ ఎవరైతే దేశాన్ని మెరుగుపరిచే పథంలో వెళ్తుంటారో ఆ దారిలో వెళ్తారో వాళ్ళకి పెట్టాలి. ఎట్లా విద్యా, వైద్యము, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇలాంటి వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టాలి. సరే, మీరు ఇచ్చిన హామీ ప్రకారం లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పేస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ₹1 అసలు రూపాయి రావాల్సిన ఆదాయం కనీసం ₹1 కూడా రావట్లేదు. సరే, మీరు అదే లేడీస్ కి హాఫ్ టికెట్ పెట్టండి, ఎవరు అదేనా మంచిదే కదా. ₹4 వచ్చింది కదా. ఇప్పుడు ₹10 పోగొట్టుకోవడం కంటే ₹4 రావట్టుకోవడం మంచిది కదా. ఎటువంటి యూజ్ లేదు ఫ్రీ బస్ పెట్టడం వల్ల. దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకొని మేల్కోండి. మీరు పథకాలకు అలవాటు పడద్దండి. మీరు రాజకీయ నాయకులు వచ్చి మీకు పథకాలు ఇస్తామంటే ఫస్ట్ నమ్మద్దండి, అసలు ఓటు వేయొద్దండి. ఫస్ట్ పథకాలకు మాత్రం అలవాటు పడద్దండి దయచేసి. మనకు 100 ఏళ్ల ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. నా దేశం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. 79 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఎందుకు ఇంకా ఆకలితో అలమటించిపోతున్నాం మనం? కారణం ఏంటంటే రాజకీయ నాయకులు చెప్పే హామీలు, వాళ్ళు ఇచ్చే పథకాల వల్ల అలవాటు పడి అల్ల కొల్లలం అయిపోయి మనలో మనమే ఇంత దుస్థితికి వచ్చింది. ఇప్పుడు పథకాలు ఎక్కువడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆలోచించుకొని ఓటు వేయండి. కాబట్టి మీరు పథకాల కంటే ఉద్యోగ, ఉపాధి, రాజ్యాధికారం వీటి మీద దృష్టి పెట్టండి. యువకులు ఎవరైతే ఉన్నారో పథకాలు మాత్రం దయచేసి ఇంకా ఇంతటితో ఆపేసుకోవడం ఎందుకైనా మంచిది అందరికీ. అది పథకాలు ఇవ్వడం కంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించండి. ఎప్పుడైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు, రైతులకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపాలు ఇలాంటి వచ్చినప్పుడు, అలాంటి టైంలో ప్రజలను ఆదుకోండి పథకాలు ఇచ్చి. అంటే పథకాలు అనేవి అవసరం, అత్యవసరం. అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కి పథకాలు అనేది ఖచ్చితంగా అవసరం. సో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా ఏ రాష్ట్రానికైనా ప్రస్తుతం మన భారతదేశంలో రెండు కూడా సమానత్వంగా. కేసీఆర్ గారు చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, చాలా మంది ఎక్కువ మంది చెప్తుంది కూడా అదే. ఎందుకంటే ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ నడిపించాలి. అట్ ద సేమ్ టైము మనకన్నా కింది స్థాయిలో ఉన్న వాళ్ళని లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు బతకడం కోసం వాళ్ళకి మనం ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ప్రభుత్వం గతం నుంచి చేసిన ఏదైతే పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్ల వల్ల ఇప్పుడున్న సంక్షేమమైన వ్యక్తి లేదా యువకులు ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, ఫైనాన్షియల్గా నిలబెడే స్థాయి ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ భారం అనేది ఉంటది. అన్న, ఇప్పుడు ఇలాంటి అసలు పథకాలు ఇవ్వకపోతే జనాలు ఓట్లు వేయరు. అండ్ జనాలు ఎందుకు వేస్తారంటే పథకాలు ఇస్తారంటే ఈ విధంగా నాయకులు కానీ జనాల మైండ్ సెట్ ఆ విధంగా మారిపోయింది. అసలు ఇట్లాంటి లేని రోజులు అంటూ వస్తాయి అనుకోవచ్చా? అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే రాజకీయాల్లో చాలా విషయాలు ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. అవి నిజాలు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. రాజకీయాలు ఎందుకు ఇలాగ అయిపోయాయంటే ఎవరు గెలిచినా మాకేం చేయట్లేదు అన్న ఫీలింగ్ తోటి మాకు ఏం కావాలి అన్న ఫీలింగ్ లోకి ఈ ఎలక్షన్స్ లో మా డిమాండ్స్ ఏంటి, మాకు ఈ రోడ్లు కావాలి, మాకు ఈ కాలేజీలు కావాలి, మాకు ఈ సంక్షేమ పథకాలు కావాలి, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇది కావాలి అని తర్వాత వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో రాజకీయ నాయకుల మీద నమ్మకం లేకుండా పోవడం వల్లనే ఈ సంక్షేమ పథకాలు అనేవి జనాలు డిమాండ్ చేయడం జరిగింది. గతంలో మీకు అంటే ఒక 30 years బ్యాక్ ఎందుకు పెట్టంటే అప్పుడు మన వాళ్ళు చాలా కింద స్థాయిలో ఫైనాన్షియల్గా చాలా కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు పెట్టి నిలబెట్టారు. ఇప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు? పాల ప్యాకెట్, ఏవైతే కనీస సౌకర్యాలు ఇస్తారు. తర్వాత వాళ్ళు మిగతా డెవలప్మెంట్ అని తర్వాత. సో ఈ సంక్షేమం కూడా అలాంటిదే. మనం అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళ సంక్షేమం ఇస్తూ వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. ఒకేసారి ఈ కింది స్థాయిలో ఉన్న ఒకేసారి తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలంటే అది ప్రాక్టికల్ కాదు. సార్, ఇప్పుడున్నటువంటి యూతే రేపటి పవర్లు అని చాలా మంది అంటూ ఉంటారు. సో మన యూత్ అందరం కూడా తలుచుకుంటే అసలు ఇట్లాంటి ఫేక్ రాజకీయాలు నిర్మూలించే అవకాశం ఉందంటారా? యువకులు రాజకీయాల్లోకి రావాలి. పార్టీ కూడా యువకులకి మినిమం 40% సీట్లు ఇవ్వాలి. అంటే ప్రతి 100 సీట్లు ఉంటే 40 సీట్లు యువకులకు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ మార్పు అవుతుంది. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ మారుతుందో, పరిపాలన అనేది యువకుల చేతిలోకి వస్తుందో, అప్పుడు ఈ యువకులు ఈ సమాజానికి ఏం కావాలి అనేది, ఈ జనరేషన్కి ఏం జరుగుతుంది, ఏం కావాలి అనే విధంలో
కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఒకవేళ వీళ్ళు పరిపాలనపరమైన అనుభవం లేనప్పుడు పైన ఉన్న వాళ్ళ అనుభవం కూడా తీసుకొని ముందుకెళ్తారు. ఓకే సార్, ఒక మాటలో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట రైట్ ఆర్ రాంగ్? అంటే రైట్ ఆర్ రాంగ్ అంటే ఇది ఒక పెద్ద దేశాలకి మాత్రమే మేము చేస్తాం మేము సంక్షేమం చేయము అంటే ఓట్లు వెయ్యరు. అది ఏ పార్టీకైనా వెయ్యరు. ఎందుకు వెయ్యరు అంటే సంక్షేమం మాత్రమే కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆస్తులు కూడా రాజకీయ పార్టీలే, ప్రభుత్వాలే దానికి బాధ్యత, పబ్లిక్ బాధ్యత కాదు. సో వాళ్ళు ఆ స్థాయిలోకి పబ్లిక్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళదే బాధ్యత కాబట్టి వాళ్ళే లిఫ్ట్ చేయాలి. అంటే మనకు చాలా మంది ఎట్లా అంటే ప్రతిసారి అంటే మనం అంటే ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కసారి మనం ఏంటంటే చాలా మంది అంటే ఉచితంగా బస్సులు ఇవ్వడం కానీ అంటే పింఛన్ ఇవ్వడం, ఎవరు ప్రతిసారి అంటే అవే కావాలంటారు. బట్ ఎట్లా అంటే చాలా మంది అంటే యూత్ అంటే మాకు ఇలాంటివి మాకు ఏమద్దు. బట్ అంటే చాలా మందికి అంటే యూత్కు ఎలా అంటే ప్రతి ఒక్కరికి జాబ్స్ కానీ జాబ్ మెయిల్స్ కానీ అలాంటివి ఇస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు చాలా మంది అలా అడగరు. ప్రతిసారి ఎలా అంటే వాళ్ళకైతే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అంటే డబ్బులు వచ్చేటి చాలా మంది అలాంటి ఉచిత పథకాలు కావాలంటారు. కానీ చాలా మంది అట్లా ఇలా జాబ్ మెయిల్స్ అయితే చాలా మంది తక్కువ అడుగుతారు అన్నట్టు. పవన్ కళ్యాణ్ అలా అనడం నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. ప్రతిసారి అంటే మాకు రోడ్లు వేపివ్వడం కానీ అంటే ఇలాంటివి కాకుండా అంటే జాబ్ చాలా మంది ఉన్నారు అంటే జాబ్స్ లేక అవి చెప్పినా కూడా వాటితో పాటు యూత్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటారు. అంటే రేపు ఇప్పుడు యూత్ అంటే రేపటికి మనము పౌరులు అంటారు. పౌరులు చాలా నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. ప్రతిసారి ప్రతి ఒక్కరు ఎలా అంటే నార్మల్గా అన్నీ ఎలా అంటే మనకు ప్రతిసారి అంటే చాలా మంది ఇలానే అడుగుతారు అంటే ఏదైనా బెనిఫిట్ చూసుకుంటూ. బట్ ఈసారి పవన్ కళ్యాణ్ ఇలా అంటే చెప్పాడు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఇట్లా పథకాలు లేని రాజకీయాలు వస్తాయి అనుకోవచ్చా తలుచుకుంటే, యూత్ తలుచుకుంటే? అంటే పథకాలు అంటే అవుతాయి పక్కా, కానీ బట్ ఎలా అంటే తలుచుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలుచుకోరు. ఎలా అంటే అలవాటు ఎలా అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు తినడం అలవాటు పడితే ఎలా ఉంటుంది, కూర్చొని డబ్బు ఉన్నది అనుకో డైలీ మళ్ళీ ఏదైనా వర్క్ చేయాలంటే బద్ధకం అనిపిస్తుంది. అంటే జాబ్ చేసినా కూడా ఒక 1 డే మనకు లీవ్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఉందంటే నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళబుద్ది కాదు. ఎందుకంటే అలా ఇది కూడా అంతే అన్నట్టు. ప్రతి ఒక్కరికి ప్రతి టైం అంటే కోలుకోవచ్చు, బట్ టైం పడుతుంది అంతే అలా.